ఒక విషయాన్ని. యేసుక్రీస్తు వారు 30వ ఏట స్వార్థ ప్రకటించడానికి ముందడుగు వేశాడు. మరి అంతకుముందు ఎక్కడున్నాడు? అంతకుముందు బోధించలేదా అంటే దానికి క్వశ్చన్ మార్క్ వచ్చింది. 30వ సంవత్సరాన ఎందుకు రావాల్సి వచ్చింది? 25వ సంవత్సరాన రావచ్చు కదా, లేకపోతే 20వ సంవత్సరాన రావచ్చుగా. బేసిక్గా ఎందుకు 30వ ఏటను మాత్రమే సువార్త ప్రకటన చేయడానికి ముందడుగు వేశాడు? ఇదొక డౌట్. అయితే ఆల్రెడీ నేను పాత నిబంధనలో చివరి అధ్యాయంలో నేను ఒక విషయాన్ని పెట్టా. రాబోయే ఏలియా గారి గురించి ప్రస్తావించాడు దేవుడు. రాబోయే ఏలియా అంటే మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో చివరి ఎండింగ్లో ఉంటుంది. అంటే రాబోయే ఏలియాని మరలా పంపుదాను అని చెబుతున్నాడు. చనిపోయిన వ్యక్తి ఎలా వస్తాడు మళ్ళీ? ఈ డౌట్ ఎవరన్నాకు వచ్చిందా? చనిపోయినటువంటి వ్యక్తిని ఎలా పంపిస్తాడు దేవుడు? ఆల్రెడీ ఎప్పుడో చనిపోయాడు. కొన్ని వందల సంవత్సరాలు అయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ రప్పించడానికి రప్పిస్తానంటున్నాడా లేకపోతే ఏంటి దానికి? అలా దేవుడు చెప్పడానికి ఒక ఉద్దేశం ఏంటి? ఆయన చెప్పే ఉద్దేశాన్ని దేన్ని బేస్ చేసుకొని చెప్పాలనుకుంటున్నాడు? అంటే ఆయనే రావాలనుకుంటున్నాడా లేకపోతే ఆయన లాంటి స్వభావం కలిగిన వ్యక్తి రావాలనుకుంటున్నాడా అని మనం బాగా క్లియర్ కట్గా చూస్తే దేవుడే సెలవిస్తూ ఉంటాడు. ఆయన లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఆయన లాంటి పౌరుషం కలిగినటువంటి వ్యక్తి, ఆయన లాంటి ఆత్మ కలిగినటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఈ యోహాను గారి గురించే అక్కడ ప్రస్తావించాడు దేవుడు. అక్కడ చివరి ఎండింగ్లో ఇదిగో చెబుతున్నాడు, ఇదిగో ఏలియా మళ్ళీ వస్తాడు, అన్నీ చక్కపరుస్తాడు అని చెబుతుంటే అక్కడ ఉన్న యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరికి కూడా డౌట్ వచ్చేసింది. అప్పుడే యోహాను గారి గురించి కూడా డౌట్ వచ్చింది, యేసుక్రీస్తు వారి గురించి కూడా డౌట్ వచ్చింది. అసలు ఆయన్ని కూడా అడుగుతూ ఉంటారు చాలా సందర్భాల్లో, నువ్వు ఏలియావా, మోషేవా? శాస్త్రుల పరిచయాలు అడుగుతారు యేసుప్రభుని కూడా, శిష్యులు కూడా అడుగుతారు. పైపెచ్చి యోహాను గారు కూడా, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా అడుగుతాడు జైల్లో ఉన్నప్పుడు. ఆయన ఎవరో కనుక్కొని రండి అని పంపిస్తాడు శిష్యుల్ని. అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే అసలు ఏం జరుగుతుంది అనేది తెలియట్లా. అక్కడ యోహాను గారు అలా ఎందుకు మాట్లాడాడు, దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ శిష్యులు ఎందుకు మాట్లాడుతున్నారు, దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ పాత నిబంధనలు మనం చూస్తే దేవుడు అలా ఎందుకు చెప్పాడో దానికి ఒక రీజన్ ఉంది. వీటన్నిటికి కూడా రీజన్స్ ఉన్నాయి బైబిల్లో, వీటన్నిటికి కూడా జవాబులు ఉన్నాయి. ముందుగా మనం ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. చాలండి, చాలండి. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఇక్కడ మలాకీ గారి ద్వారాగా ప్రస్తావిస్తున్నాడు. అంటే ఇది చెప్పిన తర్వాత దేవుడు ఇక 400 సంవత్సరాల దాకా ఇంకెవరితో మాట్లాడలేదు. దేవుడు ఎవరితో కూడా మాట్లాడలే. చివరిగా ఎవరితో మాట్లాడయ్యా అంటే జక్కరయ్య గారి దగ్గర యోహాను గారు పుట్టే సందర్భంలో అక్కడ మాట్లాడతాడు దేవదూత. మరి అంతకుముందు మాట్లాడలేదంటే ఇది ఆయన గురించి చెప్పాడు. ఇక్కడ ఆయన గురించి చెప్పి ఇదిగో రాబోయే ఏలియా లాంటి వాడు, ఏలియా పంపుతున్నాను నేను అని చెప్పాడు. ఆయనకు ఒక ప్రవచనం కూడా ఉంది. ఆ ప్రవచనాన్ని కూడా ఒకసారి చూద్దాం మనం పాత నిబంధనలో.
యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఒకసారి 3వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడో ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యమును సరళము చేయడి అని ఇక్కడ ప్రకటన చేశాడు దేవుడు. ఎడారిలో ఇదిగో యెహోవాను గురించి ప్రకటన చేయండి అని ముందుగానే ప్రవచనం చెప్పబడింది. తర్వాత మలాకీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో ఏలియానే మరలా పుట్టబోతున్నాడు అని చెప్పి ఇక్కడ మనం న్యూ టెస్టమెంట్లో ఒకసారి చూస్తే ఇదే వచనాన్ని ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. చాలండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు అని ఇక్కడ ప్రస్తావించాడు దేవుడు. అక్కడ యోహాను గారికి అంటే ఏలియా లాంటి క్యారెక్టర్ మనం పాత నిబంధనలో చూస్తే ఆయన పౌరుషంగా నిలబడి ప్రకటన చేస్తాడు సువార్త. రాజుల ముందు, యెజబెల్ అనే ఆమె ముందు మొత్తాన్ని అందరం చంపుతుంటే ధైర్యంగా నిలబడి సువార్త ప్రకటిస్తాడు. దేవునికి ఇదిగో కొన్ని రోజుల పాటు వర్షం పడదని ధైర్యంగా ఖండితంగా చెప్పేస్తాడు. అంత రోషం కలిగినటువంటి వాడు, అంత స్టాండర్డ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ అదే క్వాలిటీస్ మనం చూస్తే యోహాను గారి దృష్టిలో మనం చూడవచ్చు. ఎలా అంటే ఫిలిప్ గారి భార్యని హేరోదియా అనే ఒక ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఆయన డైరెక్ట్గా అడిగేసేస్తాడు, నీ సహోదరుని భార్యను నువ్వు ఎలా తీసుకున్నావని. దాన్ని అంటే డైరెక్ట్గా ఒక రాజుని అడగటానికి ఎంత స్టామినా కావాలో ఒకసారి ఆలోచించండి. ఎంతో ధైర్యం కావాలి, ఎంతో స్టాండర్డ్ కావాలి. అలాంటి పౌరుషం లాంటి వ్యక్తే యోహాను గారు. ఇదే సేమ్ ఈక్వల్ పాత నిబంధనలో ఏలియా గారితో పోల్చాడు దేవుడు. ఇలా పోల్చడానికి గల కారణం ఏంటి? దీంట్లోనే చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఇక్కడ ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? ఎలీషా వచ్చాడు. అంటే ఆయన సువార్త ప్రకటించేశాడు, ఆయన టైం అయిపోయింది. ఇదిగో ఆయన ఆరోహణం అయినప్పుడు, ఆయన మేఘాలలో దేవుడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఏలియాకు 2 అంతల అభిషేకాన్ని దయచేశాడు. అసలు 2 అంతల అభిషేకం ఏంటి? అసలు ఏలియా గారు ఇవ్వటం ఏంటి? ఇంకోటి, ఆ ఏలియా గారు వెళ్ళిపోతా ఎలీషా గారిని కూడా ఇక్కడ ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. అంటే దేవుడే ఏర్పరుస్తాడు. ఇవన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతుంది, ఒక ప్రొసీజరు. అక్కడ సేమ్ సువార్త సిచ్యువేషన్లోనే మనం ఆలోచించాలి. ఇది అక్కడ ఏలియా గారినైనా ఎలీషా గారినైనా ఒక సువార్త విషయంలోనే మనం పోలికనే చూడాలి న్యూ టెస్ట్మెంట్లో. ఇక్కడ ఏలియా గారు మనం చూస్తే యోహాను గారు అయితే, మరి ఎలీషా ఎవరు ఆలోచించారా? నేను పోలిక మాత్రమే, సువార్త విషయంలో పోలిక మాత్రమే చూడమని చెప్పా. ఆ ఎలీషా గారే యేసుక్రీస్తు. అక్కడ ఏలియా గారిని ఎందుకు అక్కడ చెప్పాడయ్యా అంటే, ఇదిగో ముందుగా అంటే అక్కడ లాస్ట్ ఎండింగ్లో దేవుడు ఇక ఎవరితో మాట్లాడలేక ఆ విషయాలు ఏ రాజుతో మాట్లాడాల, ఏ ప్రవక్తతో మాట్లాడాల, ఎవరితో కూడా మాట్లాడలే. ఇంకా అదంతా నిశ్శబ్ద కాలం అయిపోయింది. 430 సంవత్సరాలు. దాన్నే సైలెంట్ పీరియడ్ అంటారు. ఆ సైలెంట్ పీరియడ్లో దేవుడు ఒక్కరితో కూడా మాట్లాడాల. తర్వాత ఇక్కడ న్యూ టెస్ట్మెంట్లో ఇక్కడ మనం చూస్తాం జకర్యా గారి దగ్గర ఆయన సడన్గా ఆయన ధూపం వేసే టైం వచ్చినప్పుడు
ఆ ధూపం వేస్తాక వెళ్తాడు యెరూషలేము దేవాలయానికి. మనం లోకసువార్తలో చూస్తాం. వెళ్ళినప్పుడు ఒక్కసారి దేవదూత వచ్చి మాట్లాడిద్ది. మాట్లాడిన తర్వాత ఆయన షాక్ అయిపోతాడు. దేనికి? అసలు 400 సంవత్సరాల తర్వాత అసలు దేవుడు ఎవరితో కూడా మాట్లాడాల, ఎవరితో మాట్లాడాల. ఒక్కసారి ఏంటి నాతో మాట్లాడుతున్నాడు ఏంటి, అసలు ఎవరు అని షాక్ అయిపోయాడు జకర్యా గారు. పైపెచ్చి ఆయన యవ్వన చాలా ముసలి స్టేజ్లో ఉన్నాడు, చాలా వయసు అయిపోయింది ఆయనకు కూడా, ఎలిజబెత్ కూడా వయసు అయిపోయింది. కానీ ఆ టైంలో ఇదిగో ఒక దేవదూత వచ్చి ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతాడని చెబుతాడు. ఆ మాట వినడు ఆయన, ఆ మాట నమ్మడు. ఆ సిచ్యువేషన్ వేరే. కానీ ఇక్కడ ఆ టైంలోనే దేవుడు మాట్లాడే వాటికి షాక్ అయిపోయాడు. అంతకుముందు ప్రవక్తలతో మాట్లాడా అంటే లేదు. ఇక్కడ చివరి మాటలు చెప్పాడు, ఆ మాటలతో ముగించాడు. ఇక్కడ స్టార్ట్ చేశాడు మళ్ళీ. అలాంటప్పుడు ఈ పరిసయ్యులు కానీ సద్దూకయ్యులు కానీ వీళ్ళందరూ కూడా రాబోయే ఏలియా వస్తాడు, ఆయన వచ్చి మొత్తం చక్క పెడతాడు అని వాళ్ళందరూ మైండ్లో ఉంటారా లేదా? వాళ్ళు పక్కాగా ఉంటారు. ఇదిగో రాబోయే ఏలియా వచ్చి మాకు సర్వాన్ని సిద్ధపరిచేసి మాకు ఒక రాజ్యాన్ని ఇచ్చి ఇదిగో రోమీల చేతుల నుండి మేము మా బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపించి చక్కగా మాకు ఒక మంచి రాజ్యాన్ని ఇస్తాడు అనుకుంటున్నారు వాళ్ళు. అలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వరకు దేవుడు చేసింది కూడా అదే కదా. అనేక మంది రాజుల చేతుల నుండి విడిపించాడు, విడిపించి వీళ్ళకు ఒక రాజుని పెట్టి ఇలా చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు వరకే. అదే అనుకుంటున్నారు వాళ్ళు కూడా. మళ్ళీ రోమీల నుండి మాకు విడుదల దయచేస్తాడు దేవుడు, ఇదిగో ఏలియాను మళ్ళీ పంపిస్తారు, ఏలియా వచ్చిన తర్వాత మెస్సయ్య వస్తాడు. అంటే ముందు ఏలియా రావాలి, ఆయన వచ్చిన తర్వాత మెస్సయ్య వస్తాడు. ఆ మెస్సయ్య వచ్చి మాకు ఒక రాజ్యాన్ని దయచేస్తాడు అని వాళ్ళు నమ్ముతారు. మరి ఏలియా వచ్చి ఏం చేశాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గములు సిద్ధపరచుడు, ఆయన త్రోవలు సరళము చేయడి, అరణ్యములో కేకలు వేయచు అని ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడెత్తడే అని చెబుతున్నాడు. వాక్యం చెబుతుంది. సరళం చేస్తున్నాడు, మెస్సయ్యకి ఒక రూట్ మార్గాన్ని చూపిస్తున్నాడు, ఒక రూట్ వే. ఇదిగో రండి, ఇదిగో అందరూ రండి, బాప్తీసం తీసుకోండి, మీరు మారు మనసు పొందండి అని ఒక మారు మనసు తగిన జీవితం జీవించండి అని చెబుతున్నాడు. ఎక్కడ నుండే ధర్మశాస్త్రానికి కొద్దిగా యాంటీగా, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది కాక కొత్త విషయాలు కొన్ని, మారు మనసు పొందండి, ఇదిగో బాప్తీసం తీసుకోండి అన్న కొన్ని విషయాలు, కొత్త విషయాలు చెబుతుంటే వాళ్ళకి మైండ్ ఇదవుతుంది. ఏలియా వస్తే ఎందుకు చెబుతాడు? వాళ్ళ ఆలోచన ఏంటి? ఏలియా వస్తే ఎందుకు చెబుతాడు? చక్కగా రాజ్యం వేస్తాడు, ఆ మెస్సయ్య గురించి క్రమంగా ప్రకటిస్తాడు, కింద ఇవన్నీ చేస్తాడు అన్న ఆలోచనతో ఉన్నారు చాలామంది. వాళ్ళు అక్కడున్న కాలంలో పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా అలాగే ఉండిపోయారు. ఇక్కడ యోహాను గారు, బాప్తిస్మిచ్చే యోహాను గారు సువార్త ప్రకటిస్తున్నాడు ఇక క్రీస్తు గురించి. ఇదిగో రాబోయేవాడు వస్తాడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుని కాను, ఆయన లోక పాపాలని మోసుకెళ్ళేవాడు అని. ఇదిగో తగిన ఫలాన్ని మారు మనసు పొందండి, ఇప్పుడే గొడ్డల చెట్టు ఇక్కడ ఉంచబడి ఉన్నాయి, మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి అని సువార్త ప్రకటిస్తున్నాడు. ధైర్యంగా ప్రకటిస్తున్నాడు, గట్టిగా ప్రకటిస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుంటాకు వచ్చేసేస్తున్నారు. అంటే ఒక వే అనేది వేసేసేస్తున్నాడు. ఎప్పుడైతే మరి ఆయన్ని పట్టుకుంటున్నారో, ఇక యోహాను గారు ఎప్పుడైతే ఆయన సువార్త పని ఇక చేసేసిన తర్వాత ఇక ఆయనకి దేవుడు ఇక ఆయన చెప్పింది చాలని ఎప్పుడైతే ఆయన్ని
జైల్లోకి తీసుకెళ్లారో ఆయన సువార్త పరిచయం ఆగిపోయింది. ఆలోచిస్తున్నారు ఇప్పుడు? ఆలోచించారా? యోహాను గారిని ఎప్పుడైతే ఆయన పట్టుకొని చెరసాల్లో బంధించారో ఆయన సువార్త చెప్పడం ఆగిపోయింది. మరి అప్పుడు ఎవరు ప్రకటించారు చెప్పండి? అప్పుడే యేసుప్రభు స్టార్ట్ చేశాడు. యోహాను గారు తర్వాత స్టార్ట్ చేసిన వ్యక్తి యేసుక్రీస్తు. ఒకసారి చూడండి, చూస్తే అసలు నేనే షాక్ అయిపోయా ఆ విషయం చూసి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎంత క్లియర్ కట్గా ఉంది వాక్యం. యోహాను గారిని ఎప్పుడైతే జైల్లో వేసేసారో ఆయన జైల్లో వెళ్ళిపోయాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను, శిష్యులు యోహాను కాదు. ఆయన ఎప్పుడైతే పట్టుకున్నారో స్టార్ట్ అయింది. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఇక్కడ స్టార్ట్ చేయడం అంటే 30వ ఏట స్టార్ట్ చేశాడు. ఆయన కరెక్ట్గా 30వ ఏటని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అలా స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే యూదులు 30వ సంవత్సరాన్ని సువార్త ప్రకటించాలి. యూదులు 30వ సంవత్సరం వచ్చిన తర్వాతే సువార్త ప్రకటనకి బయటకు వెళ్ళాలి. యాజకులైనా, శాస్త్రులైనా, పరిచయులైనా ఎవరైనా సరే బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. వాళ్ళ రూల్స్. అందుకే యేసుక్రీస్తు కూడా ఆ ధర్మశాస్త్రం ప్రకారమే 30వ ఏట వచ్చాడు బయటికి. ఎక్కడ ఉంటుంది చూడండి, స్టార్టింగ్లోనే ఉంటుంది. లోకసువార్త 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడు. అది యేసుక్రీస్తు సువార్త ప్రకటించే టయానికి ఆయనకి 30 సంవత్సరాలు. అప్పుడు ఆయన బయటకు వచ్చి సువార్త ప్రకటించాడు. మరి అంతకుముందు సువార్త ప్రకటించలేదయ్యా అంటే ప్రకటించాడు. ఎక్కడ? మరి 12వ ఏట తల్లిదండ్రులతో పాటు యెరూషలేము దేవాలయానికి వస్తాడు కదా. మరి అక్కడ వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో పండగలో మరి అందరితో పాటు కలిసి అక్కడ ఆయన యెషయా గ్రంథం తీసుకొని అక్కడ మొత్తం అందరికీ చెబుతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులతో పాటే ఉన్నాడు 30 సంవత్సరాలు. మళ్ళీ లేదా అంటే మళ్ళీ 1 సంవత్సరానికి వచ్చాడు. మళ్ళీ యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. ప్రతి పండక్కే ఆయన యెరూషలేము దేవాలయాన్ని దర్శించి, యెరూషలేము దేవాలయానికి కరెక్ట్గా పురుషులు అనేవాడు ప్రతి ఒక్కడు రావాలి. అది దేవుడు ఖండితంగా చెప్పాడు. లేడీస్ అయినా రాకపోయినా ఆయన ఏమనుకుంటాడు నాకైతే తెలియదు, కానీ పురుషులు మాత్రం ఖండితంగా అసలు ప్రతి ఒక్కరు రావాల్సిందని రూల్స్ పాస్ చేశాడు. మరి యేసుక్రీస్తు పురుషుడే కాబట్టి కన్ఫామ్గా రావాల్సిందే. ఒకసారి చూడండి ఆ ఆజ్ఞను కూడా ఎట్లా చెప్పాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం మనం. పదహారు ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ మగవారందరి ఆయన సన్నిధికి కనబడవలెను. ఇక్కడ ఏం చెప్పాడు? ప్రతి మగవాడు ఆయన మందిరాన్ని కాపాడాలి. ఖండితంగా చెప్పేశాడు దేవుడు. యెరూషలేము దేవాలయానికి అందుకే తీసుకొచ్చారు యేసుప్రభుని. చిన్నప్పుడు పేరు పెట్టడం కానీ, తర్వాత రాలేదంటే తర్వాత కూడా వచ్చారు. ఇంకా తర్వాత రాలేదంటే ఆయన 30 సంవత్సరాల దాకా 29 సంవత్సరాల దాకా యెరూషలేము దేవాలయానికి వస్తానే ఉన్నాడు. అక్కడ ఆరాధన జరుగుతుంటే ఆరాధనలో పాల్గొంటూనే ఉన్నాడు. ఆ ఆరాధనలో ఆయన కూడా ప్రకటిస్తూనే ఉన్నాడు చుట్టుపక్కల. ఆయన టైం ఇంకా రాలేదు. మరి ఆయన టైం రాలేదంటే అంతకుముందు ఎవరు చెబుతున్నారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను చెబుతున్నాడు. ఆయనకు మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో ఒక మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య వచ్చి ఇదిగో ఇలా మిమ్మల్ని ఒక సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనే ఒక అనేది
ఒక వ్యక్తిని ఆల్రెడీ ముందే సిద్ధపరిచాడు దేవుడు. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పటికి ఆయనకంటూ చాలామంది శిష్యులు ఎక్కువైపోయారు. యోహాను గారికి కూడా ఆ యోహాను గారి శిష్యులే చివరికి యేసుక్రీస్తు శిష్యులుగా మారిపోయారు. అలా ఖండితంగా రావాల్సిందే దేవాలయానికి అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు కూడా వచ్చారా రాలేదని చాలామంది డౌట్లు అడుగుతున్నారు. ఆయన 12 ఏటే కనపడ్డాడు, తర్వాత ఏం కాపాడలేదు. ఆయన తర్వాత అసలు ఎక్కడున్నాడు ఏంటో కూడా తెలియదు. అసలు ఆయన ఇక్కడ భారతదేశానికి వచ్చాడంట. ఇక్కడికి వచ్చి ఇక్కడ బౌద్ధ మతం నేర్చుకొని ఇక్కడ ప్రసంగాలు చేసి అక్కడికి వెళ్ళి యెరూషలేములో స్వస్థతలు అద్భుతాలు చేశాడంట అని ఇవన్నీ చెప్పుకుంటున్నారు చాలామంది. ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు విడిచి ఎక్కడికి వెళ్ళదు యేసు ప్రభు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు విడిచి ఎక్కడికి వెళ్ళా. చాలామంది చాలా రకాలుగా అంటూ ఉన్నారు ఈ రోజుల్లో. ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజుల్లో కూడా. చాలా భయంకరమైనటువంటి కార్యాలు, అంటే అసలు ఎన్నో భయంకరమైన వాటిని యాడ్ చేస్తున్నారు ఆయనకి. ఎన్నో అపవిత్రమైన కార్యాలను ఆయనకి యాడ్ చేస్తున్నారు. ఆయన వచ్చి పెళ్లి చేసుకున్నారని యాడ్ చేస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. చాలా చాలా బాధ. అసలు ఆయన ఎందుకు వస్తాడు ఇక్కడికి? రావాల్సిన అవసరం ఏముంది? లేదు. యెరూషలేము దేవాలయంలో 30 సంవత్సరాల పాటు 29 సంవత్సరాల పాటే ఉండి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటే ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు, వాళ్ళ అమ్మ నాన్నతో పాటు, వాళ్ళ అన్నయ్యలో వాళ్ళ తమ్ముళ్ళతో పాటు, ఆ చుట్టుపక్కలతో పాటు వాళ్ళు ఉండే వాళ్ళు పనులు చేసే పనులతోనే పనులు చేస్తున్నాడు. వడ్లో అని పని చేస్తున్నాడు. అవన్నీ చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి ముందడుగు వేశాడో ఆయన 30వ ఏట స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఇక్కడ యోహాను గారి గురించి ఒక మాట సాక్షాత్తు యేసుప్రభు చెప్పాడా? ఆయనే చెప్పాడు. ఎందుకు చెప్పాడయ్యా అంటే, ఏలియా గారు ఆ కాలంలో పాత నిబంధనలో ఏలియా గారు ఎలా అయితే సువార్త ప్రకటించి అంత ధైర్యంగా అంత గట్టిగా ప్రకటించి వెళ్ళిపోయాడో, తర్వాత ఎలీషా ఎలా అయితే వచ్చి సువార్త ప్రకటించాడో, అలాగే ఇక్కడ యోహాను గారు ఎంత అయితే సువార్త ప్రకటించి ఆయన చెరసాలలో వేశారో, చేసిన తర్వాత ఆయన తర్వాత రావాల్సినటువంటి వారు ఎవరు? అది మీకు జ్ఞాపకం ఉంటే, అది మీకు మైండ్లో ఉంటే రాబోయేవాడు అతడే. అంటే ఆ ఏలియా గారి గురించి చెబుతున్నాడు ఈయనకి. ఆ ఏలియా ఎలా అయితే వచ్చాడో, ఆ ఏలియాని ఎలా చెప్పాడో, ఆయన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చింది అంటే మెస్సయ్య వస్తాడు. ఆయన వచ్చిన అంటే ఎలీషా వెళ్ళిపోయిన తర్వాత, అదే ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా వచ్చాడు కదా. ఆ ఎలీషా వచ్చి ఆయన కూడా సువార్త ప్రకటించాడు. ఇక్కడ కూడా చెబుతున్నాడు. ఆయన జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, మరి ఆయన చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చేది? ఎలీషా. ఆ ఎలీషానే మెస్సయ్య. ఆయన చెబుతున్నాడు. యేసుక్రీస్తు తాను గురించి తాను చెబుతూ ఉన్నాడు. అది మీరు నమ్మారా? పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, అది మీరు నమ్మారా? అది నమ్మితే అది జరిగిన తర్వాత ఏం జరిగిద్ది అని ఒక పోలిక చెబుతున్నాడు. ఒక పోలిక చూపిస్తున్నాడు అక్కడ. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా వచ్చాడు. ఎలీషా రావాలంటే మరి ఎవరు వస్తారు? ఇప్పుడు జరుగుతున్న కార్యాలు ఏంటి? ఇక్కడ సువార్త ప్రకటించేది ఏంటి? మీ కళ్ళకు కనిపించేది ఏంటి? ఒక దృశ్యంలాగా చూపిస్తున్నాడు వాళ్ళకి. ఒక దృశ్యం చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా డౌట్లతో ఉంటారు. పరిసయ్యులు కూడా, సద్దుకయ్యులు కూడా, అసలు నువ్వు ఏలియావా, లేకపోతే ఇంకా మోసేవా, లేకపోతే ఇంకా ప్రవక్తలలో ఒకడవా అని వీళ్ళు కూడా డౌట్లతో ఉంటారు. వాళ్ళ డౌట్లు చూడండి ఒకసారి. ఇది చెప్పి ముగించేస్తాను. వీళ్ళకి వచ్చిన సందేహాలు. యూదులు ఆయన యొద్దకు పోగై, ఎంతకాలము మమ్మల్ని సందేహపెట్టదు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమనిది. అందుకు యేసు, మీతో చెప్పితేనే కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు అని చెప్పుకుంటూ వస్తాడు. అంటే వాళ్ళకు కూడా డౌట్ వచ్చేసింది.
ఎందాక సందేహం పెడుతున్నావు నువ్వు? అసలు ఎందాక అంటే వాళ్ళకు కూడా డౌట్ వచ్చేసింది, సందేహాలు మొదలైపోయినాయి వాళ్ళకు కూడా. అలాగే ఇక్కడ మనం చూస్తే యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు సరళం చేశాడు మార్గాన్ని. ఆయన ఎప్పుడైతే జైల్లో చెరసాల్లో బంధించారో తర్వాత యేసుక్రీస్తు వారు స్వార్థనే బాధ్యతను స్వీకరించాడు, దాన్ని తీసుకొని ముందడుగు వేశాడు. అలా ముందడుగు వేసి ఎప్పుడైతే అంటే అక్కడ సువార్త ఆగిపోలేదు, ఇంకా ఆ సువార్తను ఫుల్ స్టాప్ చేయలే. అప్పుడు మొదలుపెట్టించాడు దేవుడు. తండ్రి ఎందుకు అసలు ఇలా చేశాడంటే, ఒక్కళ్ళు స్టార్ట్ చేసి ఆ వేని చూపించిన తర్వాత దానికి మార్గాన్ని ఒక రాయి అనేది వేయాలి. ఆ వేసిన వాడు, ఆ ముందడుగు వేసిన వాడు యేసు. ఒక మార్గాన్ని సరళాన్ని చూపించాడు యోహాను గారు. ఒక వేని కొద్దిగా చిన్నగా ఓపెన్ చేశాడు ద్వారాన్ని. తర్వాత ఆ మార్గాలను సగ్గపెట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చాడు. ఆయన 30వ ఏట ఎందుకు వచ్చాడంటే అప్పుడే రావాలి యూదుల ఆచారం ప్రకారం. 20వ ఏట రావాలంటే 20వ ఏటే రావాలి. దేవుడు రూల్స్ ఏది పెడితే అదే రావాలి. యెరూషలేము దేవాలయానికి కనపంగా మగవాళ్ళే రావాలని చెప్పాడు. అంటే లేడీస్ కూడా రావాలి, కానీ పక్కగా అబ్బాయిలు మాత్రం కన్ఫర్మ్గా రావాలని చెప్పాడు. కాబట్టే యేసుక్రీస్తు వారు కూడా 29 సంవత్సరాలు కూడా వెళ్ళాడు. ఆయన ఇంటికాడే ఉండలేదు, వెళ్ళాడు. ఆ పండగలన్నీ ఆచరించాడు, ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాడు, అవన్నీ చేశాడు. తర్వాత కూడా వెళ్ళదా అంటే తర్వాత కూడా వెళ్తాడు. ఇంకా అసలు తర్వాతే ఎక్కువ వెళ్తాడు. ఇంకా వారం రోజుల ముందు వెళ్తాడు. అక్కడ అనేక మంది జనాలు మొత్తం అన్ని ఏరియాల నుండి వచ్చేస్తారు అక్కడికి. అక్కడే సువార్త ప్రకటించాలి. అక్కడే ఎక్కువ మంది అన్ని జనులు వచ్చేస్తూ ఉంటారు ఆ పండగకి. పండగలో 3-4 పండుగలు ఏకంగా జరుగుతాయి. ఆ పండగలలోనే జనాలు వేలల్లో లక్షల్లోనే ఉంటారు నాకు తెలిసి. అంతమందికి ఒక్కసారి సువార్త ప్రకటిస్తే ఎలా ఉంటుంది అది. అందుకే పెంతెకోస్తు పండగ రోజు ఆయన, అలాగే శిష్యులు కూడా పెంతెకోస్తు పండగ రోజే పరిశుద్ధాత్ముడు రాక మొత్తం అందరికీ వాక్యం అనేది స్ప్రెడ్ ఆ పండగ రోజుల్లోనే ఎక్కువగా జరుగుతుంది. ఆ పండగ రోజుల్లోనే అనేక మంది జనాలందరూ వస్తారు యెరూషలేము దేవాలయానికి. ఆ వచ్చినప్పుడే ఇవన్నీ ప్రతి ఒక్కరూ విన్న సందర్భాలన్నీ కూడా వాళ్ళ ఊర్లకి మోసుకు వెళ్ళి అక్కడున్న వాళ్ళకి చెప్పి అక్కడ సంఘాలను మొదలుపెట్టి, మరి పౌలు గారు ప్రయాణాలు వెళ్ళినప్పుడు సమాజ మందిరాలన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి? అన్ని జనులు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అటు వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సమాజ మందిరాలు చాలా కాపాడతాయి. అవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి అంటే ఇదిగో యెరూషలేము దేవాలయానికి వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ సువార్త తిన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళ ఊళ్ళకి. వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తాం మొదలుపెట్టారు. అక్కడ చర్చిలు కట్టుకున్నారు, అక్కడ చక్కగా చేస్తున్నారు. అలాగే ఏలియా గారు ఆహరోణం అయిన తర్వాత ఎలీషా వచ్చాడు సువార్త ప్రకటనకి. ఇక్కడ యోహాను గారు ఆయన జైల్లో ఎప్పుడైతే పెట్టారో అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాడు సువార్త ప్రకటనకి. ఇది ఓన్లీ జస్ట్ సువార్త విషయానికి మాత్రమే పోలిక, అంతేకాని దేనికోసం కాదు. అసలు వాళ్ళని యేసుక్రీస్తుతో టాలీ చేయడానికి సరిపోరు. ఎందుకంటే జస్ట్ ఒక పోలిక లాంటిది అని చెప్పడానికే ఈ ఉదాహరణ. ఈ మాటలు దేవుడు దీవించినగా చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే సువార్త ప్రకటన మరి ఆ కాలంలో చాలా గొప్పగా నడిపించారు తండ్రి. మరి అనేక మంది మీ యొక్క మందిర ఆవరణానికి వచ్చి ఆ సువార్త విషయాలను మోసుకు వెళ్ళి తన సొంత గ్రామాలలో ప్రకటించుకొని అక్కడ ఉన్న వాళ్ళను కూడా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడింది తండ్రి. ఇందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, మరి మందిరం అనేది ఒక పరిశుద్ధంగానే మేము చూడాలి, కానీ అక్కడ చెప్పబడుతున్న మాటలు చాలా పరిశుద్ధమైనవి. మరి అటువంటి మాటలు మోసుకు వెళ్ళి కూడా తండ్రి అనేకులకి చెప్పేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ నామాన్ని మహిమ తెచ్చేవారుగా, ఘనత తెచ్చేవారుగా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని
జరగబోయే తర్వాత సెషన్లో కూడా మీరు తోడుగుండా నడిపించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. హల్లెలూయా.